ధర్మాకి ఇవ్వడానికి రెడీగా ఉంది ఇప్పుడు. ఎందుకు అంటే ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ధర్మాకి ఇవ్వాలి అనే కోణానికి సార్ ఇప్పుడు నాకు సెగ్మెంట్స్ ఉంటాయి మైండ్లో. ఓకే, ఇప్పుడు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చీట్ చేస్తే అతను ఏ పరంగా చీట్ చేశాడు, ఎమోషనల్గా చీట్ చేశాడా, డబ్బు పరంగా చీట్ చేశాడా, ఎలా చీట్ చేశాడు అని నేను విభజన చేసుకుంటాను ఆ మైండ్లో, సెగ్రిగేట్ చేసుకుంటా. ధర్మ అనే వ్యక్తికి ఎమోషనల్లీ ఐఎమ్ నథింగ్. ఇంతకు ముందు వెళ్ళిన లైవ్లో నేను ఎక్కి ఏడ్చే వీడియో నేను బయట పెట్టుకోవటానికే ఒక 100 సార్లు ఆలోచించా. నేను అసలు ఏడ్చేటప్పుడు వీడియోలు తీసుకోను. ఆ రోజు మా అక్క అడిగింది నన్ను, నీ మొహం ఎలా ఉందో నాకు ఒకసారి వీడియో తీసి పంపించు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని. అది నా దగ్గర ఉంది. నేను అది పోస్ట్ చేస్తే నాకు ప్రాన్స్ ఎలర్జీ అని అన్నాడు. నాకు ప్రాన్స్ ఎలర్జీ ఉన్నమాట వాస్తవమే, కానీ అది చూస్తే ఎవరికైనా నేను ఏడుస్తున్నా అని అర్థమైద్ది. అంత బేస్లెస్గా కొట్టి పారేశాడంటే ఐఎమ్ నథింగ్ టు హిమ్. నాకు అది హై క్లారిటీ ఉంది, ఐఎమ్ నథింగ్ టు హిమ్ అని. అండ్ ఇట్స్ ఓకే ఫర్ మీ. నేను హీల్ అయిపోయా, నేను మూవ్ ఆన్ అయ్యా. అంత మాత్రాన వేరే అసోసియేషన్స్ నేను పెట్టుకోలే. అండ్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడు, అండ్ నేను ఆ బ్రాంచ్ రెడీగా పెట్టా. పంచాయతీ తెగ్గొట్టడానికి ఆ కండిషన్ పెట్టారు నాకు. అదంతా నేను రెడీ చేసి పంచాయతీ క్లియర్ అవ్వడానికి అదొక కండిషన్ పెట్టారు. అదొక్కటి సార్. అంటే మిగిలిన అన్ని ఓకే. మిగిలిన కండిషన్స్ మా ఇద్దరికి వాళ్ళ ఫాదర్ కి ఎప్పటి నుంచో ఓకే. ఈ ఒక్క పాయింట్ లో ఆగారు. అదొక్కటి ఇవ్వమ్మా, ఇంకా అసలు తెగ్గొట్టేద్దాం అన్నారు. అది ఇచ్చేసానండి అని చెప్పా. లేదమ్మా నా మాటగా అడుగుతున్నాను, ఒక్కసారి ఆలోచించారన్నారు వాళ్ళ ఫాదర్. ఆ రోజు నేను మాట్లాడా సార్. మాట్లాడి నేను స్టాండ్ తీసుకొని తను ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఈ ఒక్క బ్రాంచ్ అడుగుతున్నారు, ఇచ్చేద్దాం అనే పాయింట్ నేను మాట్లాడి తెగ్గొట్టా. మళ్ళీ మొదటికి వచ్చారు. లారీ అనమాట. వాళ్ళ ఫాదర్ ముందుకు వస్తుంటే ఇతను వెనక్కి వెళ్తాడు, ఇతను ముందుకు వస్తుంటే వాళ్ళ ఫాదర్ వెనక్కి వెళ్తాడు. ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోరా, తండ్రి కొడుకు ఇద్దరు కూడా? సార్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నా బిజినెస్ల గురించి మాట్లాడింది, లేకపోతే నా గురించి మాట్లాడింది అనే పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తా. ఆయన ఇల్లీగల్ చేసుకున్నారో లీగల్ చేసుకున్నారో ఏం చేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే అది అతని బిజినెస్, అతను సంపాదించుకున్నాడు. అతను ఏం చేసుకుంటున్నాడో దానికి సంరక్షించే పీపుల్ ఉంటారు, లేకపోతే ట్రిబ్యునల్స్ ఉన్నాయి, వాటి డ్యూటీ అది. నేనేం రెవెన్యూ ఆఫీసర్ని కాదు ఆయన అడిగినట్టు. కాకపోతే నా బిజినెస్ జోలికి వస్తున్నారు కాబట్టి నేను మాట్లాడా. నాకు బిడ్డ ఉన్నాడు, నాకు లైఫ్ స్టైల్ ఉంది. ఇవన్నీ రిస్క్ చేసి నేను వాళ్ళ ఫాదర్ మీద యుద్ధానికైతే వెళ్ళదలుచుకోలే. సో నేను క్విట్ అయ్యా. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి బేస్లెస్ ఎలిగేషన్ పట్టుకొని మీడియాకి ఎక్కాడు మళ్ళీ. ఇప్పుడు అరిచాడు సార్. సరే మగాడికి చూసే సాటి మగాడికి పాపం ఎంత ఆవేదన పొందాడో అనిపిస్తుంది. ఆవేదన పొందడానికి ఆయన ఉండాలి కదా. కేవలం స్టాండ్ తీసుకుంటేనా, కేవలం దానికా? ఇంటికి వచ్చావని ఒక్కసారే చెప్పావేంటి? ఈరోజు నేను చెప్తున్నా 2 సార్లు వచ్చారు ఏంటి? ఇప్పుడు నువ్వు ఉండగా రాలేదా ఒకసారి? అసలు ఇప్పుడు జగద్వజ మన బిడ్డతో ఆయన నా బర్త్డే పార్టీలో డాన్స్ వేస్తే రేపు ఏదో ఒక విధంగా మన బిడ్డకే పనికొస్తారు కదా అందరూ. పనికి వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ బయటకు వెళ్తే ఒక సర్కిల్ ఉంటుందిగా. దేనికంత రప్చర్ చేసుకొని ఇప్పుడు నిన్ను బిల్స్ ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళందరూ నేను పర్సనల్ టార్గెట్ చేయనా? ఏమన్నా కామన్ సెన్స్ ఉంటే చేస్తానా? మన అవసరంతో మనం ఇక్కడికి వచ్చాం. ఇన్ని కోట్ల మంది మనల్ని చూస్తున్నారంటే మన షిట్, మన న్యూ సెన్స్ వాళ్ళు చూస్తున్నారు. నీకు ఎవరి గురించైనా నేను మాట్లాడింది నచ్చకపోతే అది నాకు చెప్పు, అంతేగాని ఎవరు పడితే వాళ్ళని నాకు అంటగడితే కుదరదు. చండాలంగా ఉంది. అయినా నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసి నువ్వు చూపించుకుంటా, లేకపోతే ఆ జర్నలిస్ట్ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసి నువ్వు చూపించుకుంటా, నువ్వేదో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు మాడతావేంటి? ఏమన్నా ఉండాలి అసలు. అంత బురద జల్లేదు, అంత బురద. ఎన్ని పేజీలు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎంతమంది అరిసినా అక్కడ లేనిది పుట్టించలేరు అబ్బాయి. చెప్పేది అర్థం చేసుకోండి. నేను అక్కడ విజువల్ చూస్తున్నప్పుడు డిడ్ యూ ఫీల్, మీరు అనుకున్నారా అక్కడ నిల్చోబెట్టి తను అడగాలని చెప్పి, లేకపోతే ఈ థాట్ లైక్ చేస్తుంది పైకి వెళ్ళి మాట్లాడుకుందా, లేకపోతే వాట్స్ యువర్ థాట్స్? ఆ టైంలో ఏమవుతుంది మీ మెదడులో, మీ మనసులో ఏమనిపిస్తుంది? సార్ నన్ను కింద ఆపారు. ఓకే, అది వదిలేస్తాను. నన్ను కింద ఆపినప్పుడు ఎదురుగా ధర్మం వస్తుంటే నాకు నవ్వు వచ్చింది. ఎక్కడున్నా సరే నువ్వేం చేసినా బాగా బతుకుతావు అనిపించింది నాకు. నువ్వేం చేసినా ఆఖరికి రేపు నువ్వు ఎవరినైనా నిట్ట నిలువు రోడ్డు మీద మర్డర్ చేసినా,
రేపు నీకు నలుగురు అండగా ఉంటారు, నిన్ను నలుగురు బాగా చూస్తారు అనే పాయింట్ నాకు తెలుసు. నేను ఎంత గోత్రు అయ్యి మళ్ళీ పైకి తిరిగి నన్ను కూర్చోబెట్టి నాకు నువ్వు ఎలిగేషన్స్ చేసుకుంటా, ఏంటి మనిషినేనా నీ దృష్టిలో? ఏమైనా అనుకున్నారా అక్కడ అడుగుదామని చెప్పి, లేకపోతే కాదు సార్, అసలు పంచాయతీకి వస్తా అన్నాడు సార్. ఓకే, డింగ్న ఇలా లైవ్ లో కనిపిస్తాడు అనుకోను కదా, నేను రెడీగా లేను ఇంట్లో. లైవ్ లో చూడగానే టకటక, నాకు ఇంత ముందు వచ్చిన స్టూడియో కాబట్టి టకటక వచ్చేసా. నేను కారు కూడా మీకు అడ్డంగా పెట్టి వచ్చేసా ఎంట్రన్స్ లో. ఓకే, ఎందుకంటే ఉంటాడేమో త్వరగా వచ్చి కొన్ని అడుగుదాం అనుకున్నా. 90% బట్ ఏదో హరిగా తను వెళ్ళలేదు, పనుంది వెళ్ళాలని చెప్పి హరి అయ్యారు యాక్చువల్లీ. ధర్మ, నీకు ఏం పనున్నా నేను చెప్తున్నా కదా, నువ్వు చేస్తున్న ఎలిగేషన్లో నువ్వు ఫెయిల్ అవుతావు. అనవసరమైన అది మీ డాడీకి న్యూసెన్స్, లేకపోతే ఇది నేను బెదిరిస్తున్నానని నువ్వు క్రియేట్ చేయక, అర్థమైందా? నేను నీ మంచి, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ సైడ్ తీసుకొని మాట్లాడుతున్నా ఈ విషయంలో. బట్ మీరు ఆ వీడియో చూపిస్తే అది అంటున్నారు, మీరు బెదిరిస్తున్నారు ఆ వీడియోని చూపించని చెప్పి. ఐ థింక్ ఆ వీడియో ఒకసారి జస్ట్ నార్మల్గా ప్లే చేయరా, నాట్ ఫర్ ద ఆడియో. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో మీరు బెదిరించారు, అది నా లైఫ్ సార్, అది పెట్టమనండి. పెట్టుకోకు అని చెప్పి. పెట్టుకోక ఇప్పుడు అదే చెప్తున్నా కదా సార్ నేను. సంబంధం లేదంటే వదిలేసుకున్న తర్వాత ఎందుకు ఇంకా మళ్ళీ సజెషన్స్? సార్ ఇప్పుడు ఒక ఆవిడతో నాకు కన్వర్జేషన్ అయితే నేను సారీ చెప్పలేదా? ఎందుకు చెప్పాను సార్? నేను అరవలేక, నాకు గొంతు లేక, లేకపోతే ఒకవేళ గొడవ పడితే నేను చూసుకోలేక, దేనికి సార్? అక్కడ ఏం లేదు, ఉండిద్ది సార్. ఫ్రమ్ స్టూడియో షీ టుక్ స్టాండ్. దే హ్యావ్ ఎ జాబ్, దే హ్యావ్ ఎ లైఫ్. ఏదో స్ట్రాటజీస్ ఉంటాయి, ఏయో ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఏదో ఒకటి మాట్లాడతారు. ఇండివిజువల్స్ వాళ్ళకి స్ట్రాటజీస్ ఉండొచ్చేమో తప్ప యాజ్ అ జర్నలిస్ట్ ఎటువంటి స్ట్రాటజీలు ఉంటాం. సార్ లేకుండా నేను అసలు ఇప్పుడు సార్ ఏ మనిషికి స్ట్రాటజీ లేకుండా ఉందని నేను అనుకోవట్లేదు సార్.